దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 40వ వచనము నుంచి 44వ వచనం వరకు చదువుకుందాం. 40వ వచనము నుంచి 44వ వచనం వరకు. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగగొట్టినది కదా. ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయును. పాదములను వ్రేళ్లను కొంత మట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంత మట్టునకు ఇనుపదిగానున్నట్లు తమరికి కనపడెను. కనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్లు కనపడెను కనుక ఆ రాజ్యములో అలాగున నుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. పాదముల వ్రేళ్ళు కొంత మట్టునకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితములై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతుకున్నట్లు వారి ఒకరితోనొకరు పొసగక యుందురు. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే కాక మరి ఎవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలమును చేయును, కానీ అది యుగ యుగముల వరకు నిలుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. ఈ పునరుత్థాన దినమందు దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి మర్మాలను సత్యాలను మీరు మాకు బయలుపరుస్తున్నందుకు తెలియపరుస్తున్నందుకు అంత్యకాలములో జరగబోయేటువంటి విషయాలను మీరు మాకు ముందుగానే బయలుపరుస్తున్న దేవానికి స్తోత్రం నాయన. అంత్యకాలములో జరగబోయే విషయాలను మాకు తెలియపరుస్తున్నందుకు కూడా నీకు స్తోత్రము నా తండ్రి. మేము ఏ విధముగా బ్రతకాలో ఏ విధముగా జీవించాలో మాకు నేర్పుతున్నందుకు తెలియపరుస్తున్నందుకు తేటపరుస్తున్నందుకు మార్గమును కనపరుస్తున్నందుకు కూడా నీకు స్తోత్రము నా తండ్రి. నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందుమని యేసు శక్తి కలిగిన నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము నా తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి ఎవరైనా ఒకరొచ్చి ఆ చిత్రపటాన్ని చూపించినట్లయితే వారికి కొంచెం వివరించి చెప్పగలుగుతాను. ఈ ఆదికాండము 2వ అధ్యాయము మనము 40వ వచనము నుంచి 44వ వచనాన్ని వరకు. ఆమె అందరికి కనపడుతుందా? దయచేసి అందరికి కనపడుతుందా? మీకు కనపడదు కదా. ఈ యొక్క చిత్రము ఈ యొక్క శిల్పము ఎవరికి కనపడింది? నెబుకద్నెజరుకి. అంటే దృశ్య రూపకంగానా కళరూపకంగా కనపడింది. దీనిని కనపడిన తర్వాత అతనికి కలవరము రేగింది. కలలో అతనికి ఈ దృశ్యము కనపడింది. అంటే దృశ్యం అంటే ఎదురుగా ఉండేది. కలలో ఈ స్వప్నంలో ఈ యొక్క భాగాలన్నిటినీ దేవుడు ముందుగా బయలుపరిచిన తర్వాత అతని జీవితంలో కలవరం రేగింది. కలవరం రేగిన తర్వాత అతడు అనుకుంటున్నాడు దేశంలో ఉన్న రాజ్యాలకన్నిటికీ కూడా ప్రకటన చేస్తాడు. జ్ఞానవంతులని అందరినీ, గారడి విద్య కలిగిన వారిని, సకల విద్య ప్రవీణులను, విద్వాంసులను అందరినీ కూడా రాజ్యంలోకి ఆహ్వానిస్తాడు. ఆహ్వానించిన తర్వాత ఆయన చెప్పిన ప్రకటన ఏమంటే, ఇదిగో నేను ఒక కళ కన్నాను, కానీ అది మర్చిపోయినటువంటి కళను చెప్పినటువంటి ఆ కళను వివరించి చెప్పినటువంటి వారికి
బహుమానాలను ఇస్తాను అని చెప్పేసి చెప్తారు. ఒకవేళ చెప్పకపోతే వారిని హతము చేస్తానని కూడా చెప్తూ వచ్చాడు. ఆ విధముగా చెప్తూ వచ్చిన తర్వాత దేశంలో ఈ లోకపరమైనటువంటి జ్ఞానులు కానీ, విద్యావంతులు కానీ, గారడి విద్య కలిగినటువంటి వారు కానీ ఎవ్వరూ కూడా ఆ కళను చెప్పలేకపోయారు. తరువాత ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలకు కూడా ఈ వర్తమానము తెలియపరచబడుతుంది. ఏమని తెలియపరచబడుతుంది అంటే, ఎవరైతే ఆ కళను చెప్పలేదో, ఎవరైతే ఆ కళభావాన్ని వివరించి చెప్పలేదో వారందరినీ సంహరించమని చెప్పేసి రాజు ఆజ్ఞ అర్యోకు అనేటువంటి సైన్యాధిపతికి సెలవిస్తాడు. అర్యోకు అనేటువంటి సైన్యాధికి సెలవిచ్చిన తర్వాత అతడు బయలుదేరుతాడు. దేశంలో ఉన్న గారడి విద్య కలిగిన వారిని, నాయనా కొంచెం ఇట్లా జరుగుతున్న ఫ్యాన్ గాలి రాలేదు, ఊపిరాడడం లేదు. ఆ విధంగా ఉన్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏమంటే, అందరినీ సంహరించమని చెప్పాడు అని సెలవిచ్చారు. అతడు బయలుదేరుతాడు అందరినీ సంహరించడానికి బయలుదేరినప్పుడు ఆ విషయం కాస్త దానియేలుకు తెలియపరచబడుతుంది. తెలుసుకున్నటువంటి దానియేలు కొద్ది సమయాన్ని ఇవ్వమని రాజు దగ్గర మనవి చేసుకుంటారు. ఆ మనవి చేసుకున్న తర్వాత రాజు కొద్ది సమయాన్ని ఇచ్చిన తర్వాత వెంటనే రాజభవనం నుంచి తన ఇంటికి, తన గృహానికి వస్తారు. గృహానికి వచ్చిన తర్వాత అప్పటికి ఇంకా బానిసలుగానే ఉన్నారు దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు అనేటువంటి వారు బానిస జీవితం అక్కడ జీవిస్తూనే ఉన్నారు, దాసత్వపు జీవితం జీవిస్తూనే ఉన్నారు. అటువంటి వారు దానియేలు తన గదికి వచ్చిన తర్వాత తన స్నేహితులతో ఈ మాట చెప్తాడు. రాజు కల కన్నాడంట, ఆ కళను, కళభావాన్ని తెలియపరచమని చెప్పాడు కనుక మనమందరము మోకరించి ప్రార్థన చేద్దామని ఒక కూటమిగా, అంటే వారు ఒకే మనసుతో, ఒకే తలంపుతో, ఒకే ఆలోచనతో వాళ్ళు కూడుకొని ప్రార్థన చేస్తారు. సంఘంలో, అపోస్తుల కార్యంలో సంఘంలో కలవరము రేగినప్పుడు, పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము అత్యాసక్తితో మార్కు తల్లి అయినటువంటి మరియ ఇంట కూడుకొని వారు రాత్రంతా ప్రార్థన చేసిన రీతిగా ఈ దానియేలు కూడా ఆ దర్శన భావము గురించి దానియేలు స్నేహితులు కలిసి అత్యాసక్తితో వారు విశ్వాసముతో, నమ్మకముతో, పట్టుదలతో ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భంలో దానియేలుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ రాత్రికాల సమయమందు దర్శన రీతిగా ఆ కళను, కళభావాన్ని యెహోవా దేవుడు వివరించి చెప్పినట్టుగా లేఖనంలో మనము చూస్తూ ఉన్నాము. ఆ విధముగా చెప్పిన తర్వాత వెంటనే దానియేలు ఏం చేస్తాడు? దేవుణ్ణి స్తుతిస్తాడు, దేవుణ్ణి ఆరాధన చేస్తాడు, దేవుని నామాన్ని కొనియాడుతాడు. ఉదయకాల సమయమందు ఆ దర్శన భాగ్యము అని అంటే మనము నిద్రిస్తూ ఉండేటప్పుడుది కాదు, కానీ మెలకువగా ఉండేటువంటి దానిని దర్శన భాగ్యము అని అంటారు. కానీ కళభావాన్ని ఎప్పుడు చెప్తారంటే మనం నిద్రిస్తూ ఉండేటప్పుడు స్వప్నముల ద్వారా కలిగేటువంటి దాన్ని కళ అని అంటారు. దర్శనము అన్నప్పుడు మనం మెలకువగా ఉన్నప్పుడు మనకు ఎదురుగా సాదృశ్యంగా కనపడి సాదృశ్యంగా మాట్లాడుతూ ఉండేదాన్ని దర్శనము అని అంటారు. ఆ విధంగా ఇంతకుముందు మీకు ఇవన్నీ చెప్పాను, టూకీగా చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఆ విధంగా జరిగిన తర్వాత దానియేలు దేవుణ్ణి స్తుతించాడు. నిజంగా మన జీవితంలో కార్యం జరిగిందంటే, మన జీవితంలో ఒక సంఘటన జరిగిందంటే సంతోషం అప్పుడు కానీ, దుఃఖం అప్పుడు కానీ దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి వారముగా ఉండాలి. అన్ని సంతోష సమయంలోనే స్తుతించేది కాదు. యోబు సమస్తాన్ని పోగొట్టుకున్న తర్వాత కూడా దేవుణ్ణి స్తుతించాడు. ఏమీ లేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా యోబు దేవుణ్ణి స్తుతించాడు. లేమిలో కానీ, కష్టంలో కానీ, బాధల్లో కానీ దేవుణ్ణి స్తుతించినట్లయితే ఆ కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడు. ఆ విధంగా జరిగిన తర్వాత రాజ్యంలోకి వెళతాడు. అర్యోకు అంటాడు, అయ్యా రాజా, నేను యూదులలో నుంచి ఒకరిని కనుగొన్నాను, వాడు నీ కళను, కళభావాన్ని చెప్తాను అని అంటాడు. వెంటనే ప్రవేశపెట్టమన్నప్పుడు దానియేలు రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఆ కళను, కళభావాన్ని చెప్పడానికి ముందుకు వస్తాడు. ముందుకు వచ్చిన తర్వాత దానియేలు తనుగా వ్యక్తపరచుకోలేదు, కానీ దేవుని నామాన్ని ఘనపరిచాడు. నేను కాదు, దేవుడు నాకు విశేషమైనటువంటి జ్ఞానం ఇవ్వడం ద్వారా నేను ఈ కళను చెప్పడం లేదు, కానీ
దేవుడు పరలోకమందు ఆసీనుడైనటువంటి ఆయన మర్మములను బయలుపరచువాడు పరలోకమందున్నాడు. ఆయన మాత్రమే దీన్ని వివరించి చెప్పాడు. ఆయన మాత్రమే దాని తాత్పర్యాన్ని తెలియచేశాడు. ఆయన మాత్రమే వివరించి చెప్పినందువల్ల నేను మీకు చెప్తున్నాను, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు సర్వోన్నతుడు, నా దేవుడు మహత్యము కలిగినటువంటి వాడు అని ఆయన నామాన్ని అక్కడ పొగిడినట్టుగా మనము 2వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాము. ఆయన నామాన్ని గణపరిచినట్లుగా కూడా చూస్తూ ఉన్నాం. దేవుని స్తుతించటం మానలేదు, దేవుణ్ణి ఆరాధన చేయటం మానలేదు దానియేలు. స్తుతించిన తర్వాత రాజు దగ్గర కూడా ఆయన నామాన్ని హెచ్చించి మాట్లాడినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. నిజముగా నీవు ప్రజల మధ్యలో నీకు దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడంటే, ఒక రాజు ఎదుట ఒక బానిసగా వెళ్ళినటువంటి దానియేలు ఘనముగా చెప్పాడు తన దేవుని గురించి. నిజంగా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు కూడా నిన్నటి దినాన యూట్యూబ్లో ఒక మెసేజ్ చూశాను. ఏమిటి అంటే గనక మన ముఖ్యమంత్రి అయినటువంటి ఎవరు ఆయన ఒక టైటిల్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు తెలుసా? నేను సేవిస్తున్న దేవుడే నన్ను గెలిపిస్తాడు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దానియేలు మాట గుర్తుకొచ్చింది నాకు. నిజంగా ఆయన నేను చేసిన పనికి నన్ను గెలిపిస్తాడు అని అనలేదు, నేను పరిపాలించిన నీతిని బట్టి గెలిపిస్తాడు అని అనలేదు. కానీ ఏమన్నాడు? నేను సేవిస్తున్న దేవుడే నన్ను గెలిపిస్తాడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను సేవిస్తున్న దేవుడే నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నేను సేవిస్తున్న దేవుడే నా అప్పును తీరుస్తాడు, నేను సేవిస్తున్న దేవుడే భార్యాభర్తలు కలిసి ఉంటారని మనం ధైర్యంగా చెప్పగలుగుతామా? ఆయన యూట్యూబ్లో మెసేజ్ ధైర్యంగా చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధముగా జరిగిన తర్వాత ఆ కళను, కళభావాన్ని వివరిస్తాడు. ఆ కళలో నెబుకద్నెజర్ రాజుకి జరిగినటువంటి సంఘటనలో ఈ ప్రతిమ కనపడుతుంది. ఈ ప్రతిమలో 4 రాజ్యాలు మనకు కనపడతాయి కదా. 4 రాజ్యాలు, లాస్ట్ రాజ్యము కూడా ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే 4 రాజ్యాలు కనపడతాయి. బబులోను రాజ్యము ఇది. బబులోను రాజ్యము దేనితో పోల్చాడు? బంగారుతో పోల్చాడు. తర్వాత బబులోను రాజ్యం అయిపోయిన తర్వాత ఈ రాజ్యాల్లో కూడా ఎంతమంది ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారనేది ఈరోజు మీరు వినడానికి, రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. దయచేసి మీరు వీటినన్నిటిని కోల్పోద్దండి. నేను ఎన్నో బుక్కులు చదివి కొంచెం ముందుకు వచ్చాను. నేనేం పెద్ద విద్యావంతురాల్ని కాదు, జ్ఞానవంతురాల్ని కాదు. నా చదువు చిన్నదే. కానీ అయినప్పటికీ కొన్ని పుస్తకాలన్నీ తిరిగేసి, కొన్ని నిఘంటువులన్నీ తిరిగేసి కొన్ని సంవత్సరాలు నేను తెలుసుకున్నాను అక్కడ జరగబోయేటువంటి సంఘటనలు. కానీ ఒక సంవత్సరం అటు ఇటు ఉంటుంది. కొంతమంది ఒక సంవత్సరం తక్కువ రాశారు, కొంతమంది ఒక సంవత్సరం ఎక్కువగా రాసినట్టుగా కూడా నాకు కనపడింది. దాన్ని టాలీ చేసుకునేటప్పుడు కొంచెం తక్కువగా కనపడుతుంది, కొంచెం ఎక్కువగా కనపడుతుంది. ఎవరిది కరెక్టు అనేది మనం నిర్ధారించి చెప్పడానికి లేదు. కానీ జరిగిన సంఘటన ఒక సంవత్సరం అటు ఇటు జరిగింది, అంతవరకే. జరిగేదేమో జరిగింది. కానీ అదే రీతిగా ఈ నెబుకద్నెజరు పరిపాలన అయిపోయిన తర్వాత ఈయన 70 సంవత్సరాలు, అంటే ఈ బబులోను సామ్రాజ్యము 70 సంవత్సరాల పరిపాలన జరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ పారసీక రాజ్యము, మాధీయుల రాజ్యము పరిపాలన వస్తుంది. ఇది కూడా 2 రాజ్యాలుగా, అంటే ఒకే రాజ్యంలో 2 రాజులు పరిపాలన చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. దీన్ని ఏమిటితో పోల్చాడంటే వెండితో పోల్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇది ఇత్తడి రాజ్యము. ఇత్తడి రాజ్యములో గ్రీకుల పరిపాలన కొనసాగుతుంది. ఈ గ్రీకుల పరిపాలన మొదటి రాజుగా పరిపాలన చేసినటువంటి వారు ఎవరు అని అంటే ద గ్రేట్ అలెగ్జాండర్ పరిపాలన చేసినది కొద్ది సంవత్సరాలే అయినప్పటికీ కూడా తన తర్వాత 4 రాజులు బయలుదేరుతారు. ఆ 4 రాజులు బయలుదేరిసి గ్రీకు రాజ్య పరిపాలన కొనసాగించినప్పుడు ఒకే రాజ్యములోనే ఇక్కడ 2 తొడలు ఉన్న రీతిగా ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము 2 భాగాలుగా విభాగించబడుతుంది. 2 భాగాలుగా విభాగించబడినప్పుడు ఇక్కడ కూడా ఉత్తర రాజ్యము, గ్రీకు రాజ్యంలో కొంతమంది రాజులు పరిపాలన చేస్తారు. గ్రీకు రాజ్యం అయిన తర్వాత ఇనుము వస్తుంది. ఆ ఇనుము రోమా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ రోమా పరిపాలనలోనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు మానవ అవతారిగా భూలోకానికి అరుదించి వచ్చినటువంటి రాజ్యమై ఉంటుంది రోమా రాజ్యంలో.
ఈ రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ క్రైస్తవులని, యేసుక్రీస్తు వారిని చాలా హింసించి బాధ పెట్టినట్టుగా కూడా ఈ పరిపాలనలో మనం చూస్తూ ఉన్నాం. ఇంతవరకు మనము చెప్పుకున్నాము. తర్వాత కింద ఏమొచ్చిందంట, పాదములు ఏమున్నాయంట, ఇనుము మట్టి కలిసినటువంటిదిగా ఉంది. ఈ రాజ్యాల గురించి ఇనుము మట్టి కలిసినటువంటిది మనం 40వ వచనం నుంచి 44వ వచనం వరకు మనం చదువుకున్నాము. ఇనుము మట్టి కలిసి జీవించలేవు, ఇనుము మట్టి కలిసి అతకబడి ఉండలేవు. ఇనుము బలమైనది, మట్టి బలహీనమైనది. మట్టి మానవుని జీవితానికి సాదృశ్యముగా ఉన్నది. ఇనుము కూడా మనం చూసినట్లయితే బలమైనటువంటిది, అంటే కొద్దిగా బలముగా ఉంటుంది, కొద్దిగా బలహీనంగా ఉంటుంది ఈ రాజ్యము అని చెప్తూ ఉన్నారు. ఈ రాజ్యంలో మనం చూసినట్లయితే పాదములు ఇనుము మట్టి కలిసినాయి కదా. ఆ ఇనుము మట్టి కలిసినటువంటి పాదములలో 10 వేళ్ళు ఉన్నాయి. 10 వేళ్ళు అంటే ఒక కాలుకి 5 వేలు, ఒక కాలుకి 5 వేళ్ళు ఉన్నాయి. అంటే 10 మంది రాజులు పరిపాలన చేస్తారు. ఆ 10 మంది రాజులు పరిపాలన చేసిన తర్వాత జరుగుతున్నటువంటి సంఘటనను మనము విందాం. ఆ 10 మంది రాజులు పరిపాలన చేసేటప్పుడు అంట సమైక్యంగా 10 మంది రాజులు సమైక్య కూటాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ ఏర్పాటు చేసుకున్నప్పుడు అందరూ ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకొని ఒకే మాటగా మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత ఆ 10 మంది రాజులు, బాగా వినండి, ఆ 10 మంది రాజులు ఒకరిని ఎన్నుకుంటారు. ఆ ఒక్కరే క్రీస్తు విరోధి. ఆ ఒక్కరే క్రీస్తు విరోధి. ఆయన పరిపాలన అక్కడ కొనసాగించబడుతుంది. క్రీస్తు విరోధి. ఆ క్రీస్తు విరోధి వచ్చినప్పుడే 666 అనేటువంటి ముద్ర బయటికి వస్తుంది. ఈ 10 మంది రాజులను పరిపాలన చేసేటప్పుడు మనం చూసినట్లయితే దానియేలు గ్రంథాన్ని మీరు చదివేటప్పుడు, బాగా వినండి, దానియేలు గ్రంథాన్ని మీరు చదివేటప్పుడు, కూర్చోనన్నా, దానియేలు గ్రంథాన్ని మీరు చదివేటప్పుడు ప్రకటన గ్రంథాన్ని కూడా మీరు పక్కన పెట్టుకోవాలి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము ఎంతో ప్రాముఖ్యమైంది. ఇక్కడ కూర్చో. ఈ దానియేలు గ్రంథము ఎంతో ప్రాముఖ్యమైంది. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయము మరీ ప్రాముఖ్యమైంది. ఈ 2వ అధ్యాయము గురించి 7వ అధ్యాయంలోను, 8వ అధ్యాయంలోను, 9వ అధ్యాయంలోను వివరించి రాస్తూ ఉన్నాడు. తర్వాత అదే రీతిగా ప్రకటన గ్రంథంలో కూడా వ్రాయబడింది. ఏ విధంగా వ్రాయబడింది అని మనం ఆలోచన చేస్తే, ఈ ప్రకటన గ్రంథాన్ని మీరు బాగా చదవండి. అర్థము కాదు, దానియేలు గ్రంథం కూడా అర్థము కాదు. 1కి 10 సార్లు చదవండి. 1కి 10 సార్లు బాగా చదవండి, ధ్యానించండి, దాన్ని నెమరు వేసుకోండి, బాగా అర్థమవుతుంది. ఈ ప్రకటన గ్రంథాన్ని చదివేటప్పుడు పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఆ 66 పుస్తకాలలో 65 పుస్తకాలలో ఉన్నటువంటి చరిత్ర, 65 పుస్తకాలలో ఉన్నటువంటి వాక్యభావాలు, 65 పుస్తకాలలో ఉన్నటువంటి ప్రవచనాలు ప్రకటన గ్రంథంలో ఉంటాయి. నువ్వు ప్రకటన గ్రంథాన్ని చదువుతూ ఉన్నావంటే 66 పుస్తకాలను నువ్వు చదువుతూ ఉన్నట్లే. ఈ ప్రకటన గ్రంథంలో మనకు జరగబోయే విషయాలను దేవుడు సమస్తముని బయలుపరిచాడు. అంత్యకాలములో జరగబోయేటువంటి విషయాలు, రాబోతున్న కాలములో జరగబోయేటువంటి విషయాలు, రాబోతున్నటువంటి కాలంలో ఎంత భయంకరంగా ఉంటుందో, క్రీస్తు విరోధి లేపబడిన తర్వాత మన పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ఆ క్రీస్తు విరోధి లేపబడే ముందుగా మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిపాలన ఇంకా ముందుగా జరగబోతుంది. 10 రాజుల వారు కూటమి ఏర్పరచబడింది. అప్పటికే 10 రాజులకి మద్దతు ఇవ్వడానికి అనేక దేశాల వారు కూడా ముందుకొచ్చారు. ఆ ముందుకొచ్చినటువంటి ఈ 10 మంది రాజులలో ఒకరిని ఎన్నుకుంటారు. ఆ ఒకడే క్రీస్తు విరోధి, ఆ ఒక్కడే సాతాను. ఆ సాతాను పరిపాలన కొనసాగించినప్పుడు బహుభయంకరంగా ఉంటుంది. ప్రార్థన తక్కువైపోతుంది, వాక్యము తక్కువైపోతుంది. పరిశుద్ధ గ్రంథం ఎక్కడ దొరకదు మనకి. వాక్యాన్ని వివరించి చెప్పే బోధకుడు ఉండడు, వాక్యాన్ని వివరించి చెప్పే నాదుడు ఉండడు. వాక్యము కరువైపోయి ఆరాటపడతావు.
ఇప్పుడు వాక్యము దొరుకుతూ ఉండేటప్పుడు నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకో. వాక్యము దొరుకుతూ ఉండేటప్పుడు వినడానికి ప్రయత్నం చెయ్యి. వాక్యము దొరుకుతూ ఉండేటప్పుడు నీ మధ్యలో సేవకుడు ఉన్నప్పుడు, నీ మధ్యలో సేవకురాండ్రు ఉన్నప్పుడు, నీ మధ్యలో బిషప్లు ఉన్నప్పుడు, నీ మధ్యలో పోపులు ఉన్నప్పుడు నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకో. నీ జీవితాన్ని సరి చేసుకో, నీ జీవితాన్ని సరిదిద్దుకో. లేకపోతే ఆనాడు కరువైపోతుంది. నువ్వు మరణానికి వెతుకుతున్నా కూడా మరణము నీ దగ్గరికి రాదు అని అంటున్నాడు. అదే రీతిగా మన జీవితంలో జరగబోయేటువంటి జీవితాలను, అంత్యకాలంలో జరగబోయేటువంటి విషయాలను ప్రభువారు బయలుపరుస్తూ ఉన్నారు. ఈ బయలుపరుస్తున్నటువంటి విషయాలను కనుక మనం చూసినట్లయితే, క్రింది వరకు మనం చూసినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే బబులోను రాజ్య పరిపాలన రాసుకోవడం. ఇది బబులోను రాజ్య పరిపాలనలో ఎంతమంది పరిపాలన చేశారు అని అంటే 5 మంది రాజులు పరిపాలన చేశారు. 5 మంది రాజులు పరిపాలన చేశారు. ఎప్పుడెప్పుడు వారు పరిపాలన చేస్తారంటే క్రీస్తు పూర్వము 606వ సంవత్సరం నుంచి 536వ సంవత్సరం వరకు వారు పరిపాలన చేశారు. దాన్ని కనుక మనము మైనస్ చేసినట్లయితే 70 సంవత్సరాల పరిపాలన కొనసాగుతుంది. ఇక్కడ బబులోను రాజ్యంలో ఎంతమంది రాజులు పరిపాలన చేస్తారంట? 5 మంది రాజులు. 5 మందిని గురించి మీకు వివరించి చెప్పాలంటే మీకు గుర్తు ఉండదు కనుక యవనస్తులకి నోట్స్ ఇస్తాను, నోట్స్ రాసుకుంటారు వారు. ఈ 70 సంవత్సరాలు రాజ్య పరిపాలన బబులోను రాజ్యం ఉంటుంది. ఆ 70 సంవత్సరాలు ఎంతమంది పరిపాలన చేస్తారన్నాను? 5 మంది రాజులు పరిపాలన చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత పారసిక మాదియా అనేటువంటి రాజ్యాన్ని పరిపాలన చేస్తారు. 2 రాజులు ముందరికి పరిపాలన చేస్తారు. ఆ పరిపాలన కూడా 11 మంది రాజులు పరిపాలన చేస్తారు. ఈ వెండి సాదృశ్యంగా ఉన్నటువంటి రాజ్యం మాదీయులు, పారసీకులు రాజ్యం ఎంతమంది పరిపాలన చేస్తారంట? 11 మంది రాజులు పరిపాలన చేస్తారు. తర్వాత వారి పరిపాలన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అని మనం ఆలోచన చేస్తే క్రీస్తు పూర్వము 536వ సంవత్సరము నుంచి 515వ సంవత్సరం వరకు. అంటే ఇది క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము కాదు. రోమీ రాజ్యం వచ్చినప్పుడు క్రీస్తు వస్తాడు మనకి. ఎంతవరకు క్రీస్తు పూర్వము అని అంటున్నాడు. అంటే యెహోవా దేవుని యొక్క నామంలో ఉన్నటువంటి వారు వీళ్ళంతా కూడా. అదే రీతిగా మనం చూసినట్లయితే మాదీయులు, పారసీకులు పరిపాలించినటువంటి రాజులు ఎంతమంది అంట? ఎంతమంది? 11 మంది రాజులు. ఇక్కడ ఎంతమంది? 5 మంది రాజులు. 5 మంది రాజులు కలిసి ఎన్నేళ్ళు పరిపాలన చేశారు? 70 సంవత్సరాలు పరిపాలన చేశారు. మాదీయులు, పారసీకులు ఎంతమంది రాజులు పరిపాలన చేశారంట? 11 మంది రాజులు పరిపాలన చేశారు. 11 మంది రాజులు పరిపాలన చేసిన 536వ సంవత్సరం నుంచి 515వ సంవత్సరం వరకు. అంటే 206 సంవత్సరాలు వీరు పరిపాలన చేశారు. ఎన్ని సంవత్సరాలు అంట? 206 సంవత్సరాలు. మైనస్ చేయండి. 536 నుంచి 515 వరకు మనం చూసినట్లయితే 206 సంవత్సరాలు వారు పరిపాలన చేసినట్టుగా కనపడుతుంది. తర్వాత గ్రీకుల రాజ్యం వస్తుంది. అంటే అలెగ్జాండర్ రాజ్యం వస్తుంది. ఈ అలెగ్జాండర్ రాజ్యంలో ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము ఏర్పడుతుంది. ఉత్తర రాజ్యంలో 13 మంది పరిపాలన చేస్తారు. ఇక్కడ 11 మంది పరిపాలన చేస్తారు. 11 మంది పరిపాలన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అది కూడా ఎప్పుడు అని మనం ఆలోచన చేస్తే క్రీస్తు పూర్వము 312 నుంచి తరువాత -130 -60 సంవత్సరాలు వారు పరిపాలన కొనసాగించినట్టుగా చూస్తూ ఉన్నాము. ఎంతమంది అంటండి? మనం చూసినట్లయితే ద గ్రేట్ అలెగ్జాండర్ పరిపాలన చేసిన సంవత్సరాలు మనం చూసినట్లయితే ఆయన క్రీస్తు పూర్వము 353లో పుట్టి 330వ సంవత్సరం నుంచి 323వ సంవత్సరం వరకు ఆయన పరిపాలన
చేశాడు. అంటే 7 సంవత్సరాలు మాత్రమే అక్కడ పరిపాలన చేసినట్టుగా కనపడుతుంది అలెగ్జాండర్ 7 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఆయన మరణించే సమయానికి ఆయన కింద ఉన్నటువంటి సైనికులు 4 ఉంటారు. ఆ 4 ఆయన చనిపోయిన తర్వాత వారు రాజ్య పరిపాలన చేస్తారు. ఆ 4 కూడా అలెగ్జాండర్ యొక్క పిల్లలను హతము చేస్తారు. ఆ పిల్లలను హతము చేసిన వారు పెద్ద అయిన తర్వాత మరల రాజ్యంలోకి వస్తారనే ఒక భావనతో ఆ పిల్లల్ని, చిన్న పిల్లల్ని వారు 4 కలిసి హతము చేసి ఈ 4 రాజ్య పరిపాలన చేస్తారు. ఆ 4 కలిసి 2 విధాలుగా ఏర్పడిపోయిన తర్వాత ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం ఏర్పడుతుంది. దక్షిణ రాజ్యంలో 11 మంది పరిపాలన చేస్తారు. ఉత్తర రాజ్యంలో 13 మంది పరిపాలన చేస్తారు. ఎంతమంది అయినారు అక్కడికి? 11, 13, 24 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. తర్వాత క్రీస్తు పూర్వం 323 దక్షిణ రాజ్యంలో మనం చూసినట్లయితే, దక్షిణ రాజ్యము పక్కన రాసుకోండి, ఉత్తర రాజ్యము పక్కన రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. 323 - 30 293 సంవత్సరాలు. మనము బాగా ఆలోచించిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత రోమా రాజ్య పరిపాలన వస్తుంది. రోమా రాజ్య పరిపాలన క్రీస్తు పూర్వము 30వ సంవత్సరము నుంచి క్రీస్తు పూర్వము 30వ సంవత్సరము నుంచి క్రీస్తు శకము 395వ సంవత్సరం వరకు రోమీలు పరిపాలన కొనసాగిస్తారు. 395వ సంవత్సరం వరకే. క్రీస్తు పూర్వము 30వ సంవత్సరము నుంచి క్రీస్తు శకము 395వ సంవత్సరం వరకు పరిపాలనను వారు కొనసాగిస్తారు. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు నెబుకద్నెజరు యొక్క కలలోనే వివరించాడా, లేకపోతే మనకు ముందుగా వివరించబడిందా? నిజమే, ప్రవక్తల ద్వారా ఇది జరగబోతున్నది అన్న విషయాన్ని యిర్మీయా ప్రవక్తకు ముందుగానే బయలుపరిచాడు. ఈ రాజ్యాలన్నీ వస్తాయి, ఈ అంతిమ దినాలలో ఈ కార్యాలన్నీ జరుగుతాయి, వీరి పరిపాలన అంతా జరుగుతుంది. ఈ పరిపాలన జరిగేటప్పుడు ఈ సమయంలో చాలా అలర్ట్గా మనం ఉండాలి అని అక్కడ యిర్మీయా గ్రంథం ద్వారానే దేవుడు బయలుపరుస్తున్నాడు. దానియేలు చెరలేకపోయే విషయాన్ని కూడా యిర్మీయా గ్రంథకర్త బయలుపరిచాడు. యిర్మీయా గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనంలో చూడండి, చెప్తాడు అక్కడ. యిర్మీయా గ్రంథము 25వ అధ్యాయం మీరు రాసుకోండి అమ్మా, ఇంపార్టెంట్ అయినటువంటి విషయాన్ని. యెహోవా వాక్కు ఇదే, 70 సంవత్సరం, మళ్ళీ క్లియర్గా చదువు. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షించును. చదువుదాం. యెహోవా వాక్కు ఇదే, 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును ఏం చేస్తాడంట? శిక్షిస్తాను అని అంటున్నాడు. అంటే యిర్మీయా గ్రంథము తర్వాత యెహెజ్కేల్ గ్రంథం వస్తుంది. యెహెజ్కేల్ గ్రంథం తర్వాత దానియేలు గ్రంథం వస్తుంది. అంటే యిర్మీయాకి దానియేలు గ్రంథంలో జరగబోతున్నటువంటి విషయాలన్నిటినీ ఎప్పుడు బయలుపరిచాడంట? యిర్మీయాకు ముందుగానే బయలుపరిచాడు. ఇవి జరుగుతాయి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా ముందుగానే దేవుడు బయలుపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజముగా చూడండి, అంత్యకాలంలో జరగబోయేటువంటి విషయాలు అదే యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము మనం చూసినట్లయితే 18వ వచనం నుంచి 32వ వచనం వరకు కూడా అక్కడ దేవుడు బయలుపరిచినాడు. దానియేలు ఈ విధంగా చెరగొనిపోతాడు. 3 చెరలు కనబడుతుంది. 3 దాసులుగా వెళతారు.
మొదటగా దానియేలు చెరలోకి వస్తాడు, తరువాత మళ్ళా 2 విధాలుగా చెరలు ఉంటాయి. ఆ విధంగా జరిగినటువంటి సంఘటనలు కూడా ఇర్మియా గ్రంథకర్త ద్వారా దేవుడు బయలుపరిచాడు. నిజంగా జ్ఞాపకం చేసుకోండి, 10 రాజ్యాలు వచ్చిన తర్వాత ఒక కూటమి ఏర్పడుతుంది. ఆ కూటమిలో క్రీస్తు విరోధి లేపబడతాడు. ఆ క్రీస్తు విరోధి లేపబడిన తర్వాత మన జీవితాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఆ రాజ్యాలన్నీ చాలా భయంకరంగా పరిపాలన కొనసాగిస్తాడు. తరువాత మరొక రాజ్యం వస్తుంది. ఆ రాజ్యమే క్రీస్తు రాజ్యము. 1000 ఏండ్ల పరిపాలన కొనసాగుతుంది. ఆ పరిపాలన 1000 ఏండ్ల పరిపాలన ఇక్కడ కాదు, కానీ జరిగేది ఎక్కడ జరుగుతుందంట? పరలోకమందు జరుగుతుంది అని సెలవిచ్చాడు. ఆ పరలోకమందు జరగకముందే మరి క్రీస్తు ముందుగానే వస్తాడా అనే విషయాన్ని కూడా మనం నెక్స్ట్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమంటున్నాడు తెలుసా? అక్కడ ముందుగా మనం చదివినట్లయితే 44 తర్వాత మనం చదివినట్లయితే ఏమంట? గొప్ప పర్వతము నుంచి ఒక రాయి చేతి సహాయము లేకుండా ఏమవుతుందంట? ఆ పాదములు కలిగినటువంటిది. బాగా గమనించండి, పైన బంగారు బరువుగానే ఉంటుంది, తర్వాత వెండి బరువుగానే ఉంటుంది, ఇత్తడి బరువుగానే ఉంటుంది, ఇనుము బరువుగానే ఉంటుంది. కింద చూసినట్లయితే మట్టితో మిళితమైనటువంటి ఇనుము కలిగి ఉన్నది అంటున్నాడు. పైన నుంచి కింది వరకు మనం చూసినట్లయితే బరువు తగ్గించుకుంటూ వచ్చి లాస్ట్ స్వల్పమైనటువంటిది, అంటే బలహీనమైనటువంటి మట్టి దగ్గరకు వచ్చినప్పుడు ఆ మట్టి దగ్గర అంట ఒక గొప్ప మహాపర్వతములో నుంచి ఒక రాయి ఏ చేతి సహాయము లేకుండా వచ్చి ఆ 10 రాజ్యాలను కాస్త ఏం చేస్తుందంట తెలుసా? తుత్తునీయులుగా చేస్తుంది అని అంటున్నాడు. అంటే నామరూపాలు లేకుండా పొట్టు గాలికి ఎగిరిపోయి చెల్లాచెదరైపోయినటువంటి రీతిగా ఈ రాజ్యాలన్నీ కూడా ఏమైపోతాయంట? నామరూపాలు లేకుండా అయిపోతుంది. ఆ నామరూపాలు లేకుండా అయిపోయినప్పుడు మానవ పరిపాలన ఉండదు. మానవుల తయారు చేసినటువంటి యంత్రము కలిగినటువంటి పరిపాలన కూడా ఉండదు. ఏ పరిపాలన వస్తుంది తెలుసా? దేవుని యొక్క రాజ్య పరిపాలన వస్తుంది అనంట. అది ఏ విధముగా వస్తుంది అనే విషయాన్ని మనము వచ్చే వారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును కాక.